హలో అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే మనకి సిర్పూర్ కాగజ్ నగర్‌లో ఉన్న వెంకటరమణ థియేటర్ గురించి ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌లో చాలా వీడియోస్ ఉంటాయి. థియేటర్ వీడియోలు, టెంపుల్ వీడియోలు అన్నీ ఉంటాయి. ఛానల్ లోపలికి వెళ్ళి చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. సో, ఈ థియేటర్ ఎప్పుడు కట్టారు ఏంటనేది వాళ్ళని అడిగాను నేనైతే. వాళ్ళకేం తెలియదన్నారు. మీకు తెలిస్తే ఈ థియేటర్ ఎప్పుడు కట్టారు, ఎప్పుడు ఓపెన్ అయింది, ఏ మూవీతోని ఓపెన్ అయింది అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఒకసారి. చాలామంది చూస్తారు మన వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుస్తది. నాకు కూడా తెలుస్తది కాబట్టి. సో, థియేటర్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మీకు. దాదాపుగా ఓల్డ్ థియేటర్ అయితే పెద్దగా ఏమి కాదు. మరి మాసిపోయి, మూసిపోయి అది విరిగి, ఇది విరిగినట్టయితే ఏం లేదు. చాలా నీట్‌గా చాలా బాగుంది చూడ్డానికైతే లోపల గానీ, బయట గానీ. సో, ఇదన్నమాట ఎంట్రన్స్ అయితే మీకు ఇలా ఉంటుంది. సో, ఈ థియేటర్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక 70 ఎంఎం థియేటర్ అన్నమాట. ఈ 70 ఎంఎం థియేటర్ అనేది మీకు దాదాపుగా అన్ని థియేటర్‌లో ఉన్నట్టే ఉంటుందిలెండి. మనకి ఈ కాగజ్ నగర్‌లో ఉంది మాత్రం ఇదొక్కటే. మరి ఇది కాకుండా మీరు ఎక్కడికి వెళ్ళాలంటే బెల్లంపల్లి లేదా మంచిర్యాల్ లేదా ఆసిఫాబాద్‌లో ఒక చిన్న థియేటర్ ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంటుంది. ఒకసారి చూడండి. అది చాలా బాగుంటుంది ఆ థియేటర్. చాలా డిఫరెంట్ థియేటర్ అది. దాని గురించి కూడా ఒక వీడియో చేశాను. అది కూడా ఒకసారి చూడండి. సో, మీరు చూడాలనుకుంటే కాగజ్‌నగర్‌లో ఇదొక్కటి మాత్రమే లేదా బెల్లంపల్లి లేదా మంచిర్యాలకు వెళ్ళి చూడాలి మూవీ చూడాలంటే. సో, ఇదంతా మొత్తం క్యాంటీన్ ఏరియా ఇది. ఈ క్యాంటీన్ ఏరియా కూడా మీకు చాలా పెద్దగా ఉంది. నేను దాదాపుగా ఎలాంటి థియేటర్‌లో ఇలాంటి పెద్దగా ఉన్న క్యాంటీన్ ఏరియా అయితే చూడలేదు. చాలా పెద్దగా ఉంది. చాలా విశాలంగా పెద్దగా ఉంది. చాలా నీట్‌గా కూడా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళైతే నాకు తెలిసి. సో, చూడండి చాలా నీట్‌గా ఉంది. డస్ట్‌బిన్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది చూడ్డానికైతే. ఎలాంటి డర్టీగా అయితే లేదు. చాలా బాగుంది. సో, ఇది మీకు బాల్కనీ ఎంట్రన్స్ ఏరియా అన్నమాట పైకి వెళ్ళడానికి. సో, ఈ థియేటర్‌లో మనకి మొత్తం మీకు సీట్స్ అనేటివి మొత్తం బ్లూ కలర్‌లోనే ఉంటాయి. మొత్తం బ్లూ కలరే అన్నమాట. మొత్తం బ్లూ కలర్‌తోని సీట్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి. సీట్స్ కూడా బాగున్నాయి. బాల్కనీల సీట్స్ అన్నమాట ఇవి. ఈ థియేటర్‌లో మొత్తం మీకు దాదాపుగా 832 సీట్స్ ఉన్నాయి. మొత్తం థియేటర్ అంతా కలిపి మీకు ఈ బాల్కనీలో మీకు బాక్స్ ఏ, బాక్స్ బి అని కూడా ఉంటుంది. అవన్నిటితోని ఈ థియేటర్‌లో మొత్తం 50 రూపీస్ టికెట్స్‌తో కలిపి మొత్తం 832 సీట్స్ ఉన్నాయి మొత్తం దాదాపుగా. 832 సీట్స్ అంటే మీరు అర్థం చేసుకోండి థియేటర్ ఎంత పెద్దగా ఉంటుందనేది. సో, మన మంచిర్యాలలో ఉన్న ఏషియన్ శ్రీనివాస్ ఉంది కదా! సేమ్ అదే విధంగా ఉంటుంది పెద్దగా. సో, ఈ థియేటర్‌లో ఎన్నెన్ని సీట్లు ఎక్కడెక్కడ ఉన్నాయేందనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో, ఫస్ట్ మనం బాల్కనీ గురించి మాట్లాడుకుందాం. బాల్కనీలో సీట్లు మీకు దాదాపుగా 224 సీట్స్ ఉంటాయి బాల్కనీలో. అదే మీకు డ్రెస్ సర్కిల్‌లో 420 సీట్లు ఉంటాయి మొత్తం మీకు డ్రెస్ సర్కిల్‌లో. అదే మీకు రూ. 50 ఐరన్ సీట్స్ ఉంటాయి కదా! అవి మీకు 135 ఐరన్ సీట్స్ ఉంటాయి. ఇందులో మీకు బాక్స్ ఏ, బాక్స్ బి అని కూడా ఉంటుంది బాల్కనీలో. అవన్నీ కలిపి మొత్తం థియేటర్‌లో 832 సీట్స్ ఉంటాయి మొత్తం. థియేటర్ అనేది పెద్దగా ఉంటుంది బాగా. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్పాను కదా! ఏషియన్ శ్రీనివాస్ మంచిర్యాలలో ఉంటుంది. అది చూస్తే మీకు థియేటర్ ఎలా ఉందనేది పూర్తిగా తెలుస్తుంది. చూడండి ఒకసారి ఆ వీడియో కూడా. సో, ఈ థియేటర్‌లో మనకి సౌండ్ అనేది డీటీఎస్ సౌండ్ అనేది యూజ్ చేశారు. 2K స్క్రీన్. 2K స్క్రీను, డీటీఎస్ సౌండ్ అనేది యూజ్ చేశారు. నా ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే ఏమీ లేదు. ఎందుకంటే నేను ఈ థియేటర్‌లో మూవీ చూడలేదు. కుబేరా మూవీ పడ్డది కదా! సో, ఆ మూవీకి వెళ్ళాను. బట్ నేను థియేటర్‌లో మూవీ చూడలేదు. మీరు ఈ థియేటర్‌లో ఎలాంటి మూవీ చూసారు? మీకు సౌండ్ పరంగా కానీ, స్క్రీన్ క్వాలిటీ పరంగా కానీ మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మన వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇంకా నాకు కూడా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది? స్క్రీన్ క్వాలిటీ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మన వాళ్ళు చాలామంది చూస్తారు. చూడండి ఒకసారి. సో, ఇదండి ఈ థియేటర్ గురించి. చాలా వీడియోస్ ఉంటాయి మన ఛానల్‌లో. చూడండి ఒకసారి అవి థియేటర్ వీడియోలు. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసమే ఈ వీడియో చేశాను నేను అంత దూరం నుంచి వచ్చి. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి వీడియోని.